ఆ, యోనా గ్రంథం యోనా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 32వ పుస్తకం యోనా గ్రంథం, పేజీ నెంబర్ 762. యోనా గ్రంథం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. ఆ తర్వాత దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేబు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. నీ పరిశుద్ధ గ్రంథము మీరు మాకు ఇచ్చిన గొప్ప ధననిధి. ఆ గొప్ప ధననిధిని మేము పొందుకోవడానికి మీరు ఇస్తున్న సమయం కొరకై స్తుతిస్తూ, నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుమని యేసు ప్రభు వారి నామములో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోనా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 32వ పుస్తకం. యోనా అనే భక్తుడు మొట్టమొదట అన్యదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుని చేత పంపబడిన వ్యక్తి. యోనా మొట్టమొదట చేప కడుపులో ప్రయాణం చేసిన వ్యక్తి. ఆ తర్వాత మరెవరు లేరు. యోనా ఫస్ట్ ఫారెన్ మిషనరీ అంటారు. ఇప్పుడైతే అన్ని దేశాలకి అక్కడికి ఇక్కడికి చాలామంది వెళ్ళి వస్తున్నారు, కానీ మొట్టమొదటి ఫారెన్ మిషనరీ ఎవరంటే యోనా. రెండవది ఏంటంటే ఆయన చేప కడుపులో 3 దినాలు ప్రయాణము చేశాడు. దేవుని యొక్క మాటకు దూరమైన దేవుడు రెండవసారి తనకిచ్చిన అవకాశాన్ని అతడు వినియోగించుకున్నాడు. తర్వాత యోనాను మనం చూస్తే యోనా సెల్ఫిష్ అంటే ఏమంటారు దాన్ని? స్వార్థం. కొంత స్వార్థపరుడిగా మనకి కనిపిస్తాడు 4వ అధ్యాయంలో. ఎందుకు స్వార్థపరుడిగా కనిపిస్తాడంటే తన మట్టుకు తానుకి నీడ ఉంటే సరిపోద్ది, నీడ పోతే బాధపడుతున్నాడు. తర్వాత 120,000 మంది కంటే ఎక్కువైనటువంటి జనం అందరూ బాగుపడడం అతనికి ఇష్టం లేనట్టుగా ఉంది. అయితే ఈ యొక్క యోనా గ్రంథం ఒక ప్రశ్నతో ముగించబడింది. యోనా గ్రంథం ఒక ప్రశ్నతో ముగించబడింది. ఏంటా ప్రశ్న అంటే, నేను విచారపడవద్దా అన్నాడు. అంటే దేవునికి నశించిపోతున్న ప్రజల పట్ల విచారము ఉన్నది. యోనా గ్రంథం యొక్క అంశం ఏంటంటే దేవుని మహాప్రేమ. దేవుని మహాప్రేమ ఎవరి పట్ల? నశించిపోతున్న ప్రజల పట్ల. యోనా గ్రంథము అనగానే మన అందరికీ తెలుసు 4 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయం పారిపోతున్న యోన. ఇది గతంలో కూడా మనం వివరించుకున్నాం. అయితే మనం కంటిన్యూషన్లో వస్తుంది కనుక మరలా మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. పారిపోయిన యోన మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం ప్రార్థించిన యోన. రెండో అధ్యాయం ప్రార్థించిన యోన. మూడో అధ్యాయం ప్రకటించిన యోన. మూడో అధ్యాయం ప్రకటించిన యోన. 4వ అధ్యాయం పోరాడిన యోన. 4వ అధ్యాయం పోరాడిన యోన. రైట్. ఇప్పుడు యోనా గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. యోనా గురించి మొట్టమొదట ఎక్కడ వ్రాయబడింది అంటే రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడింది. రాజులు 2వ గ్రంథం
14వ అధ్యాయం 25వ వచనములో యోనా గురించి వ్రాయబడింది. గత్హెపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతుకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనపరచుకొనెను అని మనం చూస్తున్నాం. యెరోబాము కాలములో ఇతడు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట ఇతడు గత్తెహెపెరు, ఇక్కడ మనం గమనిస్తాం అతని ఊరి పేరు గత్తెహెపెరు. గత్తెహెపెరు ఊరివాడైన అమిత్తయ్య పుట్టిన సేవకుడైన యోనా, సేవకుడైన యోనా. ఈ యోనా ప్రవచించాడు, సేవకుడిగా ఉన్నాడు. యోనాతో పాటు ఆమోసు, హోషేయ అనేవారు ఇశ్రాయేలు ప్రాంతంలో పనిచేస్తే, యెషయా, మీకా అనేవారు యోధా ప్రాంతంలో పనిచేశారు. ఇతడు చెరలో ఉన్నప్పుడు అతడు ప్రవచించినట్లుగా మనం యోధా ప్రాంతంలో ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఇది అషూరు బబులోనుల కాలం. అషూరు బబులోనులు, అషూరు ప్రాంతం వారు ఇశ్రాయేలుని బంధించినటువంటి కాలంలో దేవుడు యోనాను వాడుకున్నాడు. యోనా అనే మాటకు అర్థం పావురము అని అర్థం. యోనా అనే మాటకు అర్థం పావురం లేక గువ్వ అని అర్థం. గువ్వ గురించి మనం చాలా మాటలు నేర్చుకోవచ్చు. అవన్నీ గతంలో మనం నేర్చుకున్నాం, మరలా నేను అక్కడ ఆగట్లేదు. గువ్వ గురించి మనం మాట్లాడితే సామెత పరమగీతము 1వ అధ్యాయం 15వ వచనములో అందమైన గువ్వ అని చెప్పబడింది. గువ్వ ఎటువంటిది? అందమైనది అని చెప్పబడింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 38:14లో మూలుగే గువ్వలు ఏం చేస్తాయంట? మూలుగుతాయి. అదే యెషయా గ్రంథం 59:11లో దుఃఖరవము చేస్తాయి, అంటే దుఃఖిస్తాయి. గువ్వలు ఏం చేస్తాయి? దుఃఖిస్తాయి, మూలుగుతాయి, దుఃఖిస్తాయి. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనములో, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనములో తన కాలముని ఎరిగిన గువ్వలకు ఏం తెలుసు అంట? కాలం తెలుసంట. కాలాన్ని ఎరిగిన గువ్వలు. తర్వాత ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 28వ వచనములో గూడు కట్టుకునే గువ్వలు ఏం చేస్తాయి? గూడు కట్టుకుంటాయి. 48:28 గువ్వలు గూడు కట్టుకుంటాయి. తర్వాత కీర్తన గ్రంథం 55వ కీర్తన 6వ చరణంలో తన గూటికి ఎగిరిపోయే గూడు కట్టుకుంటాయి, మరలా గూటికి ఎగిరిపోతాయి. 55:6లో ఉంది. కీర్తన 55:6 గూటికి ఎగిరిపోయే గువ్వలు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, హోషేయ గ్రంథం 7:11లో పిరికి గుండె గల గువ్వలకు ఏ గుండె అంట? పిరికితనం. గువ్వకు ఎక్కువ పిరికితనం ఎక్కువ. యోనాలో కూడా అదే పిరికితనం కనిపిస్తుంది మనకి. పిరికితనము గల గువ్వ. హోషేయ 7:11. మనం గమనించినట్లయితే అందమైన గువ్వ, మూలుగే గువ్వ, కాలము నెరిగిన గువ్వ, గూడు కట్టుకునే గువ్వ, ఎగిరిపోయే గువ్వ, గూటికి ఎగిరిపోయే గువ్వ, తర్వాత పిరికి గుండె గల గువ్వ, దుఃఖరవము చేసే గువ్వ అని మనం గమనిస్తాం. సరే, యోనా అనే మాటకు గువ్వ అని అర్థం. అయితే మొదటి అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుని సన్నిధికి దూరమైన యోనా, దేవుని సన్నిధికి దూరమైన యోనా. గుర్తుపెట్టుకోండి, యోనా ఎక్కడికి దూరమయ్యాడు? కొంతమంది ఇంటికాడే ఉంటారు, దేవుని మందిరానికి రారు. వాళ్ళకి ఏం తెలియదంటే దేవుని మందిరం యొక్క విలువ తెలియదు వాళ్ళకి. కొంతమంది
వస్తారు, అనాలోచనగా కూర్చుంటారు. అంటే వారికి కూడా విలువ తెలియదు. ఇంటికాడ ఉన్నవాడే బెస్ట్ ఇక్కడికి వచ్చి అల్లరి చేసేవాడి కంటే. ఎందుకు? వచ్చిన మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. రెండవది, యోనా దేవుని సన్నిధికి దూరమయ్యాడు. అయితే దూరమయ్యాడని మనం ఎలా చెబుతాము? దేవుడు ఒక పని అప్పగించాడు. దేవుడు ఒక పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? నీవు పోయి అన్నాడు కదా. ఏమన్నాడు? నీవు పోయి నినివే పట్టణానికి వెళ్ళాలి. చూడండి, నీవు పొమ్మన్నాడు, ఎక్కడికి పోవాలో చెప్పాడు, ఏం చేయాలో కూడా చెప్పాడు. నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళాలి. ఏం చెప్పాలి? నీకు దుర్గతి కలుగునని సువార్తను ప్రకటించాలి. దేవుడు గనక మనల్ని పిలిస్తే అంత క్లారిటీగా ఉంటుంది. దేవుడు తన సేవకు పిలిస్తే, దేవుడు పిలిచిన వారు అంత క్లియర్గా ఉంటుంది. దేవుడు పిలుస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చెబుతాడు, ఏ పని చేయాలో కూడా చెబుతాడు. మన మిషనరీస్ వచ్చారు చాలామంది. మిషనరీస్ ఎలా వచ్చారు? వాళ్ళకున్నటువంటి సౌకర్యాలు వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చంట చాలామంది మలేరియాతో చచ్చిపోయారంట. ఇక్కడికి వచ్చి చాలామంది డయేరియాతో చచ్చిపోయారంట. డయేరియా, మలేరియా చాలామందిని చంపేసింది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అంత దోమలు ఉండవు, ఆ టెంపరేచర్ అంత ఎక్కువగా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డీహైడ్రేషన్ ప్రాబ్లంకి చాలామంది చనిపోయారట. కానీ వినండి, దేవుడు వారిని పిలిచాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇండియాకి వెళ్ళమన్నాడు. ఇండియాలో ఏ ప్రాంతానికి వచ్చారు? ఫస్ట్ ఎక్కడికో మలబార్కి వచ్చారు. మలబార్కి వచ్చి, అంటే కేరళకు వచ్చిన తర్వాత అక్కడ సెట్ అవ్వలేదు. అట్నుంచి కొంత దూరం వచ్చారు, మచిలీపట్నానికి వచ్చారు. అక్కడ కూడా అనుకూలం లేదు. కొంతమంది నరసాపురం వలందర్ రేవుకి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం రేవుకి వెళ్ళారు. విశాఖపట్నం రేవుకి వెళ్ళి కింగ్ జేమ్స్ హాస్పిటల్ లాంటిది, అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది కదా, కేజీహెచ్ అంటారు, అటువంటి హాస్పిటల్స్ కట్టారు. మచిలీపట్నం ఏరియాలో ఉన్నవాళ్ళు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి మంచి మంచి హాస్పిటల్ వాళ్ళు కట్టారు. ఇక్కడికి వచ్చి నరసాపురం ఏరియాలో ఇక్కడ హాస్పిటల్ కట్టారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది, దేవుని పిలుపు ఉంది. ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలుసు. అక్కడికి వచ్చారు. ఏం పని చేయాలో వాళ్ళకి తెలుసు. చూడండి, మనకు తెలిసినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి విలియం కేరీ ఒక చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి. అతనికి ఆ పని మాత్రమే కాకుండా బహుభాషా కోవిదుడు. బహుభాషా కోవిదుడు అంటే ఆయనకి ఇంగ్లీష్తో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తెలుగు ఇటువంటివి అనర్గళంగా వచ్చనమాట ఆయనకి. ఆయన అవన్నీ భాషలు నేర్చుకొని ఈ రోజున తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం ఆయన యొక్క కష్టం. అయితే వినాలి, వాళ్ళు తమ పని చేసుకుంటూ కొంతమంది డెంటిస్టులుగా వచ్చారు, పంటి డాక్టర్గా. కొంతమంది గైనకాలజిస్టులుగా వచ్చారు, అంటే పురుడు పోసే డాక్టర్లుగా. కొంతమంది లెప్రసీ డాక్టర్లుగా వచ్చారు, అంటే మెడికల్ మిషనరీస్గా వచ్చి వారు మెడికల్ మిషనరీస్తో పాటు వారు దేవుని యొక్క పరిచర్యను చేశారు. కాబట్టి వారికి ఒక దేవుడు వెళ్ళమన్నాడు, ఇక్కడికే వచ్చారు. చాలామంది ఇక్కడే చనిపోయారు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు, పేరు సంపాదించుకోవడానికి అంతకంటే రాలేదు. మీరు గమనించినట్లయితే ఈ మధ్య వచ్చిన వాళ్ళందరికీ పేర్లు పిచ్చపట్టుకుంది. ఇదివరకు ఏ మందిరం మీద కానీ లేకపోతే ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు కూడా ఉండవు. మీరు చూడండి, ఓల్డ్ బిల్డింగ్స్ మీద ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు ఉండవు. ఇప్పుడు ఏదో చిన్న మందిరం కట్టడం, దాని మీద స్టోను నా పేరు లేకపోతే చచ్చిపోదని అంటాం. పేర్ల కోసం పాకులాడలేదు, వాళ్ళు పని కోసం పాకులాడారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తాను, నీవు పోయి. మత్తయి సువార్తలో కూడా దేవుడు ముగ్గురిని పొమ్మన్నాడు. మత్తయి సువార్తలో కూడా దేవుడు ముగ్గురిని పొమ్మన్నాడు. పొమ్మంటే వెళ్ళిపోమని గద్దని అర్థం. పేతురుతో అన్నాడు, నీవు పోయి గాలం వేయి అన్నాడు కదా. మత్తయి సువార్త 17:27. మత్తయి సువార్త 17:27లో నీవు
సముద్రానికి వెళ్ళు, గేలం పట్టుకుని వెళ్ళు, గేలం వేయి. గేలం వేయగా మొదట పైకి వచ్చేటువంటి చేప యొక్క నోరు తెరువు. ఆ నోటి లోపల షెకెలు ఉంటుంది. ఆ షెకెలు తీసుకొని నీకొక అరశెకెలు, నాకొక అరశెకెలు పన్ను కట్టేయి అన్నాడు. మన అవసరాలు తీరాలంటే గేలం పట్టుకుని వెళ్ళాలి. అర్థమవుతుందా? గేలం పట్టుకుని వెళ్ళమంటే మొత్తం కాలగొట్లు అంటే గేలం పట్టుకు తిరిగారు. కానీ ఇది ఆత్మల సంపాదన కొరకైన గేలం, అది గమనించాలి. దేవుని సేవకులు ఏం చేయాలంటే గేలం పట్టుకుని తిరగాలి, స్వార్థ గేలం పట్టుకుని తిరగాలి. ఆ చేపలను పట్టుకుని ప్రభు వైపుకు నడిపించాలి. ఇది మత్తయి సువార్త 17:27లో చెప్పిన మాట పేతురుకు దేవుడు చెప్పాడు, నువ్వు గాలం పట్టుకుని వెళ్ళు అన్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, పని జరిగిందా జరగలేదా? జరిగింది. దేవుడు వెళ్ళమనకపోతే పని జరగదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు వెళ్ళమంటేనే పని జరుగుద్ది. కొంతమంది ఖాళీ చేతులతో వచ్చేస్తారు. ఎరా కారణం ఏంటంటే దేవుడు నిన్ను పంపలేదు. దేవుడు నిన్ను పంపకపోతే పని జరగదు. కాబట్టి దేవుని పిలుపు కోసం, దేవుని యొక్క నడిపింపు కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. అంతేగాని మనకు అవకాశం వచ్చింది కదా అని దూకేయకూడదు. పొల్ల వ్యాపారం చేసినట్టు ఉంటుంది. పొల్లైన వ్యాపారం పంపించాలనుకున్నారంట, రాత్రి పొద్దున్న వెళ్ళి వచ్చేసాడంటాడు. ఎరా పొల వెళ్ళరా అంటేనే నేను వెళ్ళి వచ్చేసాడు అంటాడంట. అసలు నీకు పని ఏది? నీకేం చెప్పాము? నీకు అలా పని చెప్పలేదు, ఏం చెప్పలేదు. మీరు అనుకున్నారు కదన్నా, అనుకున్నారని నేను అన్నానంటే వెళ్ళి వచ్చేసాను అంటాడంట. అనుకుంటే వెళ్ళి వచ్చేయడమేనా? సో అదే పొల్ల వ్యాపారం అంటేనే, అది ఊరకనే రాలేదన్నమాట. కాబట్టి దేవుడు మనకు ఒక పని అప్పగించకుండా ఆ పని పట్టుకుని మనం వేలాడకూడదు. వేలాడితే మనకేం దొరకదు? చేప దొరకదు, చేప లోపల షెకెలు దొరకదు, మన అవసరం తీరదు. రైట్. రెండవది మత్తయి సువార్తలోనే 21:28 తండ్రి అన్నాడు, పెద్దవాడి దగ్గరికి వెళ్ళి పోయి పని చేయమన్నాడు, పొలంలోనికి పోయి పని చేయమన్నాడు. 21:28 ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు ఈ రోజున పొలంలోకి వెళ్ళి పని చేయి అంటే ఆడు నేను వెళ్ళనన్నాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాయనా నువ్వు వెళ్ళంటే నేను వెళ్తానన్నాడు. కానీ వాడు వెళ్ళలేదు. ముందు వెళ్ళను అన్నవాడికి మనసు మార్చుకొని, అయ్యో మా తండ్రి చెప్పాడు కదా నేను వెళ్ళి పని చేస్తానని చెప్పి మనసు మార్చుకొని పెద్దవాడు పోయి పని చేశాడు. కాబట్టి మనం కూడా దేవుడు చాలాసార్లు పంపిస్తుంటే నేను వెళ్ళనని మొండిగేసి కూర్చుంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి మనం పరిగెట్టాలి. ఏ పని కొరకైతే దేవుడు మనం సిద్ధపరుస్తాడో ఆ పని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. కొంతమంది పని చేయాలి అని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. కొంతమంది పని చేయాలనుకుని తప్పించుకుని తిరిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేయకపోయినంత మాత్రం పని ఆగిపోదాం, కానీ అది నీకే నష్టం. ఏమంటారు? నువ్వు ఎక్కలేనంత మాత్రం ట్రైన్ ఆగిపోద్దా? వెళ్ళిపోద్ది. అబ్బాయి లేదంటే వివిఐపి అని వస్తేనే కానీ నేను ట్రైన్ నడిపించనని చెప్పి డ్రైవర్ ఏమండవు, వెళ్ళిపోద్ది అది. కాబట్టి అలాగే ఎక్కకపోతే నీకే నష్టం, చేయకపోతే నాకే నష్టం. గమనిస్తున్నారా? ఎక్కలేని వాడికే నష్టం, చేయలేని వాడికే నష్టం. మనకి దేవునికి ఏమి నష్టం ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే తోటలోకి వెళ్ళి పని చేయమన్నాడు. కొంచెం బిడాయించినా మనం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి, మనసు మార్చుకొని పని చేయాలి. దేవుడు నాకు ఏ పని అప్పగిస్తాడో, పాట పాడే పని కొంతమందిది, ప్రకటించే పని కొంతమందిది, ఊడ్చే పని కొంతమందిది, కొంతమందిని పోగు చేసేవారు కొంతమంది పని, ఏమండి ప్రార్థించే పని కొంతమందిది. కాబట్టి ఎవరి పని వారు చేయాలి. ప్రభు మరొకరిని పొమ్మన్నాడు. 22వ అధ్యాయంలోనే మీరు పోయి మీరు సంత వీధుల్లోకి వెళ్ళి రాజమార్గంలోకి వెళ్ళి మీకు కనబడిన వాళ్ళందరినీ పిలవండి అన్నాడు. విన్నారా? సముద్రానికి పొమ్మన్నాడు, పొలానికి పొమ్మన్నాడు, వీధుల్లోకి పొమ్మన్నాడు కదా. సముద్రానికి పొండి, పొలానికి పొండి, వీధిలోకి పొండి. రైట్. మూడు సందర్భాలలోనూ ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సముద్రానికి వెళ్తే చేప దొరికింది, పొలానికి వెళ్తే ఫలం దొరికింది, చెప్పాలి వీధిలోకి వెళ్తే జనం దొరికారు. అంతేగాని
మనం కూర్చుంటే ఏం జనాలు వచ్చేసి నీ మీద ఏం పడిపోరు. నువ్వేం బెల్లం కాదు, వాళ్ళందరూ వచ్చి చీమలు వచ్చి నీ మీద పడిపోవడానికి. మనం వెళ్ళాలి. కాబట్టి యోనాను ప్రభు పొమ్మన్నాడు కదా. రైట్. నేను కొన్ని సంగతులు చెబుతాను. ఏంటా సంగతులు అంటే, నీవు పోయి నినివే మహాపట్టణానికి పోయి. రైట్. ఇప్పుడు దేవుడు యోనాకి ఒక పని అప్పగించాడు. దేవుడు ఏం అప్పగించాడు? పని. అమ్మ అందరూ వినాలి. దేవుడు యోనాకు ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే, నశించిపోతున్న వారిని హెచ్చరించే పని. నశించిపోతున్న వారిని హెచ్చరించే పని. జస్ట్ నువ్వు నేను కూడా అదే చేయాలి. ఏం చేయాలి? మన పక్కన ఉన్నవాడు అసలు యేసుప్రభు కోసం ఎరిగి ఉండడు. వాడికి మనం ఏం చెప్పాలంటే, యేసుప్రభు మన కొరకై వచ్చాడు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, నమ్మితే మోక్షాన్ని పరలోకాన్ని ఇస్తాడు అని చెప్తే వాడు ఎప్పుడు వినకపోవచ్చు. నీవేం చేసావంటే, ఒక నరకానికి పోతున్న వాడికి ఒక దారి చూపించావు. నువ్వు పెద్ద ప్రసంగం చేయక్కర్లా, జస్ట్ యేసు ప్రభు ప్రేమను అతనికి తెలియజేస్తే చాలు. అంతర్వేది తీర్థం జరిగినప్పుడు షాడ్ దొరగారు అని మనకిక్కడ లెప్రసీ హాస్పిటల్లో ఉండేవారట. పేరేమో షార్ట్ కానీ మనిషి ఏమో హైట్ ఉండేవాడంట. 7 అడుగులు ఉండేవాడంట. ఆయన నిక్కర వేసుకుని ఉండేవాడంట. అంతర్వేది స్నానాల రేవు అని ఒకటి ఉంటుంది. స్నానాల రేవు కాడికి వెళ్ళేటప్పుడు ఇప్పటికి కూడా పత్రికలు పంచి పెడతారు. ఆయన ఒకటి చెప్పేవాడంట సువార్థికులకి, చెరుకు కర్ర ఇవ్వండి, చొప్పగడ్డ ఆడే పడేస్తాడని. చొప్పకర్ర ఆడే పడేస్తాడని. ఏమి ఇవ్వండి? చెరుకు కర్ర ఇవ్వండి. చొప్పకర్ర కోసం మీరు మాట్లాడొద్దు. చెరుకు కర్ర ఇస్తే అంతవరకు వాడు తింటున్న కర్ర ఏంటనేది వాడికి అర్థమవుద్ది. నువ్వు తినేది చొప్పకర్ర, నేను చెరుకు కర్ర ఇస్తాను చెప్పు చూడు అని అనక్కర్లా. ఈ రోజునంతా సమస్య ఎక్కడొచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆళ్ళ తిట్టడం, ఈళ్ళ తిట్టడం, ఈ గందరగోళం. దానివల్ల ఏమైందంటే, నీది చొప్పకర్ర అంటే వాడికి బాధ. అసలు చొప్పకర్ర కోసం మనకు వద్దు. మన తీపికర్ర ఏదో మనం వాడికి ఇస్తే వాడేం చేస్తాడు? తీపికర్ర చొప్పకర్ర పక్కనే ఏది తీసుకుంటాడు ఇప్పుడు? ఆ తీపిదనం మనం చెప్పాలా. యేసు ప్రభువులో ఉన్న తీపిని మనం చెప్పగలగాల. అదే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం, ఉద్దేశం కూడా అంతే. వెళతారా నా ప్రేమను చెబుతారా, అంతే కదా. వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించా కొందరే ఉన్నారు. ఏం ప్రకటించాలి? ప్రేమను ప్రకటించాలి. సిలువ ప్రేమను ఎలా అనగా, యేసు మన లేఖనం నిమిత్తం, మన పాపల నిమిత్తం ఆయన చనిపోయాడు, లేఖనం ప్రకారం ఆయన మృతి పొందాడు, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఆ ప్రేమ, ఆయన ప్రేమను మనం చెప్పాలి. చప్పకర్ర కోసం మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. తీపికర్ర కోసం మాట్లాడండి. అనగా మన కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభు ప్రేమను వారికి తెలియచేయండి. రైట్. ఇప్పుడు దేవుడు యోనాకు ఒక పని అప్పగించాడు. దేవుడు యోనాకు ఏం అప్పగించాడు? పని అప్పగించాడు. మనకేం అప్పగించాడు? నాకేం పని లేదండి, ఆదివారం వస్తాను, మళ్ళీ ఆదివారమే వస్తాను, అంతే కదా. ఆదివారం వస్తాను, మళ్ళీ ఆదివారమే వస్తాను, ఇది నా పని అనుకుంటారు. కానీ దేవుడు మనకు అప్పగించింది ఏంటి అంటే, ఇక్కడ యోనాకు అప్పగించినటువంటి పనిని యోనా చెయ్యాలనుకోలేదు. నష్టపోయాడు కదా. దేవుడు అప్పగించిన పనిని చేశాడా? చేయలేదా? చేయలేదు. దేవుడు అప్పగించిన పని నుంచి దూరం అయిపోయాడు, పెద్ద అపాయంలో చిక్కుకున్నాడు. అర్థమవుతుందా? దేవుని పని చేయకపోతే ఏంటి? అందరూ చెప్పండి. ఎవరు చెప్పట్లేదు. అంటే మీకు అసలు అర్థం కాలేదో భయపడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. దేవుని పని చేయకపోతే ఏంటి? అపాయం. కాబట్టి దేవుని పని చెయ్యాలి. నీకు వచ్చిన పనే, నీకు రాని పని ఏం చెప్పమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ బల్ల నేను పడుతున్నాను, నేను బల్ల పడుతుంటే అదిగో ఆ చిన్నపిల్ల వచ్చి నేను కూడా పడతాను తాతయ్య అంది. ఆ పిల్ల మీద గెంటేస్తానా లేదా నేను ఎక్కువ పడతానా బరువు? చెప్పండి.
ఏ ఆ చిన్నపిల్ల సామర్థ్యం ఎంతో నాకు తెలుసు. మరి పరలోకపు తండ్రికి తెలీదా? మనం పట్టడానికి రావాలంతే ఆయన సంతోషిస్తాడు. మనం పట్టడానికి రావాలంతే. ప్రభు ఏమన్నాడు? నా కాడి సులువు అన్నాడు. ఎందుకన్నాడు? నా కాడి ఎప్పుడు సులువుగా ఉండదు. కాడి సులువుగా ఎందుకు ఉంటుందండి? కాడి ఎప్పుడు సులువుగా ఉండదు. కానీ ప్రభు ఏమన్నాడు? నా కాడి సులువు అన్నాడంటే నీకు 75% భారం నేనే మోసేస్తున్నాను రా అబ్బాయి, ఓ 25% నీకు ఇస్తున్నానని దాని అర్థం. నా కాడి సులువు అంటే ఏంటంటే నేనే మెజారిటీ బేరింగ్, నేనే మెజారిటీ మోసేది నేనే, నీకెంతో జస్ట్ నువ్వు మోయగలిగినంత నీ మీద వేస్తున్నాను. ఈ రోజున మనం చేసేది ఏంటంటే అది కూడా ఎక్కువైపోతుందేమో, మనం ఏదో రంగం దాటేస్తున్నామేమో అన్నట్టుగా. పడవెక్కి తాడెప్పుకోకుండా తెల్లారులు తెడ్డేసి ఒరే రంగం దాటేస్తున్నామేమో చూడరా అన్నాడంట. అలా ఉంది మన పని. అంటే కొంచెం పని చేసి అయ్యి బాబోయ్ నాకన్నా ఇంకెవడ చేయట్లేదేమో, నేను ఎక్కువ చేసేస్తున్నానేమో అనుకున్నాం. కాదు కాదు కాదు. నీవు 25% చేస్తే 75% ఎవరు చేస్తున్నారు? నేను అంటాను, నువ్వు సువార్తకి బైబిల్ సంకనేసుకుని వెళ్ళావు, 25% నువ్వు చేసేది. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది 75%. గుర్తుపెట్టుకో. నువ్వు పాట పాడితే 25%, 75% పని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనము దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం ఏం చేయాలి? చెయ్యాలి. అది సులువైంది, బరువైంది కాదు. దేవుడు మనకి యోనాకి పని అప్పగించాడు. ఈ రోజున దేవుడు మనకి ఏం అప్పగించాడు చూడండి. మనకు అప్పగించినవి త్వరగా చూపిస్తాను. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం. మీరు ఎంత త్వరగా తీస్తే అంత త్వరగా ఆమేన్ అనొచ్చు. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. రాజులు 2వ గ్రంథం 22:10. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించాను. ఏం అప్పగించాను? గ్రంథము అప్పగించాను. దేవుడు మనకేం అప్పగించాడు చెప్పండి? పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. దేవుడు నాకు ఒక గ్రంథం అప్పగించాడు. ఈ రోజున మనకి పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకు అప్పగించాడు. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించానని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకేం అప్పగించాడు? ఏం చేయమని? మళ్ళీ చెప్పాలి. దేవుడు మనకేం అప్పగించాడు? గ్రంథం. ఏం చేయమని? చదవమని. చదువుతున్నారా? చాలామంది అప్పుడే క్యాలెండర్లో ఓ పేజీ మార్చేశారు. అప్పుడే 2 నెలల క్యాలెండర్, 2 నెలల క్యాలెండర్ అయితే ఈ నెల కూడా అయిన తర్వాత మారుస్తారు. కొంతమంది నెల క్యాలెండర్ ఉందనుకోండి, అప్పుడు పేజీ చింపేసిన వాళ్ళు అప్పుడు పేజీ చింపేశారు. ఏమైనా మార్పు వచ్చిందా? వాక్యం చదవడంలో ఏమైనా పెరిగామా? ప్రార్థన చేయడంలో ఏమైనా పెరిగామా? పోనీ ఇప్పుడు కనీసం నేను అంటాను, దేవుని వాక్యాన్ని దేవుని గ్రంథాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే చదవమని ఇచ్చాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే నెమరేయడం అని. ఇప్పుడు పొద్దున్నే నేను చదివాను, అది ఆ రోజంతా నేను ఏం చేసుకోవచ్చు? ధ్యానించుకోవచ్చు. అర్థమవుతుందా? చదవడం వేరు. ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? దొరికినప్పుడు మేసేస్తాయి. టప 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 మేసేసి ఖాళీగా ఉన్నప్పుడు ఆ చదువుకున్న వాక్యాన్ని లేకపోతే ఆ తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటాయి. కాబట్టి ఒకరోజు పొద్దున్నే నీవు దొరికినట్టుగా మేసేస్తే ఆ రోజంతా దాన్ని ఏం చేయొచ్చు? ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మేత మేయలేదనుకోండి, చెప్పట్లేదు. మేత మేయకపోతే, మేత లేకపోతే నెమరేయడానికి ఏముంటుంది? కాబట్టి దేవుడు మనకేమిచ్చాడు? గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని చదవాలి. చదివితే ఏం జరిగింది? చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఏం చింపుకున్నాడు? అంటే వాక్యం చదివినప్పుడు మనలో ఏమొస్తుంది? పశ్చాత్తాపం, మార్పు వస్తుంది. దేవుడు మనకిచ్చిన గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆ చదవడం ద్వారా
మనలో ఉన్న లోపాలు దేవుడు మనకు చూపిస్తాడు. రాజుగారి బట్టలు చింపుకున్నాడంట. రాజుగారు ఏం చింపుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అతని యొక్క జీవితంలో దేవుని వాక్యము పని చేసింది. అయ్యా, మరలా మీకు చేతులు జోడించి మరొకసారి చెప్తున్నాను, దేవుని వాక్యం చదవండి. దేవుడు మనకేమిచ్చాడు? గ్రంథాన్ని ఇచ్చాడు. దీన్నే కొత్త నిబంధనలో ఉపదేశము అన్నాడు కదా. ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. అంటే దేవుని వాక్యంలో ఏముంది? దేవుని గ్రంథంలో ఏముంది? ఉపదేశం ఉంది కదా. ఏముంది? ఉపదేశం. ఈ ఉపదేశానికి మరొక పేరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము కదండి. లేఖనాల్లో గ్రంథంలో ఏముంది? సమాధాన వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనేమో ఉపదేశము అన్నాడు, 2వ పత్రికలోనేమో సమాధాన వాక్యము అన్నాడు. పేతురు 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక, పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ కదండి. చాలు. దేవుని వాక్యానికి మరొక పేరేంటి? పరిశుద్ధమైన ఆజ్ఞ. 1 ఉపదేశము, 2 సమాధాన వాక్యము, 3 పరిశుద్ధమైన ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? గ్రంథం. దేవుడు మనకేమిచ్చాడు? గ్రంథం. ఈ గ్రంథంలో ఏముంది? సమాధాన వాక్యం ఉంది. ఈ గ్రంథంలో ఏముంది? ఉపదేశం ఉంది. ఈ గ్రంథంలో ఏముంది? పరిశుద్ధమైన ఆజ్ఞలు ఉన్నాయి. వీటిని మనం చదువుకోవాలి. చదువుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. రైట్. యోనాకు పని అప్పగింపబడింది. ఈ రోజున దేవుడు మనకి ఏం అప్పగించాడు? గ్రంథాన్ని అప్పగించాడు. రైట్. 2వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము. దేవుడు మనకేం అప్పగించాడు? గృహ నిర్వాహకత్వము, స్టీవర్డ్షిప్. దేవుడు మనకి కొంతమంది మీద దేవుడు ఏం చేస్తాడు? బాధ్యత పెడతాడు. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం వస్తుంది, నేను ఇష్టపడకపోయినా దేవుడు నాకేమిచ్చాడు? గృహ నిర్వాహకత్వము ఇచ్చాడు. గృహ నిర్వాహకత్వము అంటే మనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయడం. అర్థమవుతుందా? గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? మనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయడం. దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే ఆ పని జాగ్రత్తగా చేయడం. కొలసీలతో మాట్లాడుతూ అంటాడు పౌలు గారు, కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు, దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. వినరా? దేవుని వాక్యమును ప్రకటించడానికి, యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, సంపూర్ణంగా ప్రకటించే నిమిత్తము మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు అన్నాడు. చూడండి, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. ఫుట్నోట్లో 5 ఏమన్నాడు? గృహ నిర్వాహకత్వము. అంటే దీని అర్థం ఏంటి? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేయడం. మీ నిమిత్తము దేవుడు నాకు అప్పగించిన, ఏమండి, మీ నిమిత్తము దేవుడు నాకు అప్పగించిన ఏర్పాటు, దేవుని ఏర్పాటు. కాబట్టి దేవుడు మనకి తన వాక్యాన్ని అప్పగించాడు. 2వది, తన వాక్యాన్ని ప్రజలకు క్రమంగా ఖచ్చితంగా చెప్పమని
మనకి గృహ నిర్వాహకత్వాన్ని కూడా అప్పగించాడు. కాబట్టి దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే ఆ పనిని నీవు ఎలా చేయాలి? జాగ్రత్తగా నమ్మకంగా చేయాలి. మూడవది గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకప్పింపబడినని వారు చూచినప్పుడు. రైట్. దేవుడు మనకి ఏం అప్పగించాడు? సువార్తను అప్పగించాడు. వింటారా? మరలా చెప్పమంటారా? దేవుడు ఏం అప్పగించాడు? సువార్త. మళ్ళా చెప్తున్నా. నెంబర్ 1, దేవుడు మనకి గ్రంథాన్ని అప్పగించాడు చదవమని. దేవుడు మనకి గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు, ఎందుకంటే నమ్మకంగా పని చెయ్యమని. 3, దేవుడు మనకు సువార్తను అప్పగించాడు. ఏం అప్పగించాడు? సువార్త. పేతురు గారికేమో ఒకరికి సువార్త చెప్పమన్నాడు, పౌలు గారికేమో ఒకరికి సువార్త చెప్పమన్నాడు. ఇద్దరికి ఒక చోట కాదు. ఈ మధ్య చూస్తుంటే అక్కడక్కడను ఒక వీధిలోనే 2 చర్చిలు ఉంటాయి. ఎందుకో తెలియదు. అంటే వాళ్ళు సువార్త చేయడానికో లేదంటే మరి ఎందుకు వాళ్ళు చేస్తున్నారో తెలియదు, నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేది సేవ కాదు. పేతురు గారికి సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించమన్నాడు, అంటే యూదులకి సువార్త ప్రకటించమని చెప్పాడు. పౌలు గారికి ఏం చెప్పాడు? సున్నతి పొందలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకే సువార్త. నేను ఇక్కడే చేస్తానండి, నేను ఈదిలోనే పెట్టుకుంటానండి, మా ఇంటికాడ పెట్టుకుంటానండి, లాగ్ గోప మీద కొట్టాలట్టుకుని. అసలు నీకు దేవుడు అప్పగించాడా పని? లేదు. నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు అంతే, కానీ దేవుడు నీకు ఆ పని అప్పగించలేదు. ఇప్పుడు మత ప్రవిష్టుడైనటువంటి పౌలు గారిని కూడా, అరే నువ్వు బాగా చదువుకున్నావు కదా, యూదులకే చెప్పు అనొచ్చు కదా అన్నాడా? అల్లా జాలరి అయినటువంటి పేతురు గారినేమో యూదులకు చెప్పమని, మహాప్రవిష్టుడు మత ప్రవిష్టుడైనటువంటి పౌలు గారినేమో అన్ని జనులకు చెప్పమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకే చోట కాదురబ్బా పని, డిఫరెంట్ ఏరియాస్లో పని మీరు చేయాలి. ఈ రోజున అంతా కొట్టుకు సచ్చేది ఎందుకంటే నేను ఎక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను. మిషనరీస్ వచ్చినప్పుడు ఇవాంజలికల్ యూనియన్ అనేటువంటి యూనియన్ ద్వారా ఇక్కడికి వచ్చారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటువంటి ఇవాంజలికల్ యూనియన్ ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పని పంచుకున్నారు. ధవళేశ్వరం దగ్గర నుంచి నరసాపురం వరకు గోదావరి డెల్టా మిషన్కి సంబంధించిన వారు పనిచేశారు. రాజమండ్రి దగ్గర నుంచి అలా పైకి అదంతా లోదరణ మిషన్ వారు, అలా గుంటూరు వరకు లోదరణ మిషన్ వారు పంచుకున్నారు. తర్వాత బాపట్ల పైన, ఆ పైన వాళ్ళు సిఎస్ఐ వాళ్ళు చేశారు. ఇటు విజయవాడ కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు పనిచేశారు. ఎవరో కొట్టుకోలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రజలను ప్రభు వైపుకు నడిపించడం, అంతే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? ఆల్రెడీ నేను మొన్న ఒక కార్టూన్ చూశాను. నేను కార్టూన్ అంటే తెలుసు కదా మీకు, రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఒకడేమో కాల్లో గేలం వేసి చేపలు ఆగుతున్నాడు, చేపలాగి బుట్టలో వేసుకున్నాడు. ఇంకొకటి ఆ బుట్టలో వేస్తున్నాడు గేలం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ కాల్లో గేలం వేసి బుట్టలో వేసుకున్నవాడు ఎంత కష్టపడితే ఎంత టైం పట్టిందండి వాడికి? చాలా టైం పట్టింది వాడు బుట్టలో వేయడానికి. ఇంకొకటి ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ బుట్టలో ఉన్నదానికో ఇప్పుడు పక్కన కొంపటెట్టే వాళ్ళందరూ బుట్టలో గేలం వేసే రకం. అసలు వీళ్ళకి పని చేయడం రాదు. నువ్వేమనుకున్నా సరే, ఒకవేళ ఈ ఆన్లైన్లో చాలామంది వింటున్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. నువ్వు కాలువకు వెళ్ళు. పేతురుకు దేవుడు అదే చెప్పాడు, నువ్వు గాలం పట్టుకుని వెళ్ళు. ఉన్న బుట్టలో దాన్ని నువ్వు లాక్కెళ్ళిపోవడం దేనికి? కష్టపడి వాడు లాక్కుంటే, కష్టపడి వాడు ప్రయత్నం చేస్తే, వాడు ప్రార్థన వారి కన్నీటి ద్వారా కొన్ని ఆత్మలను సంఘానికి నడిపిస్తే, దాంట్లో ఉన్నదాన్ని ఇంటి పేరు చెప్పుకుని కొంతమంది ఇడిపోయి, ఏమండి ఏదో బంధుత్వంతో కొంతమంది ఇడిపోయి, ఏంటి గందరగోళం ఏంటి? దేవుడు రేపొద్దున లెక్క అడుగుతాడు, జాగ్రత్త. కాబట్టి సువార్తను మనం ప్రకటించేటప్పుడు పంచుకొని పనిచేయాలి. అర్థమవుతుందా? సువార్తను ప్రకటించేటప్పుడు ఏం చేయాలి? దేవుడు పేతురుకు అప్పగించాడు. ఏమని?
అన్య యూదులకు సువార్త ప్రకటించమని. పౌలు గారికి ఏం అప్పగించాడు? అన్యజనులకు. కాబట్టి దేవుడు మనకి ఏం అప్పగించాడు చెప్పండి ఇప్పుడు? సువార్తను ప్రకటించమని. కాబట్టి మనం ఏం చేయాలంటే మనమున్న ఏరియాలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు, మనం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళి మనం ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. అలాగని చెప్పేసి బొట్లో ఎత్తుకుని వచ్చేయడం కాదు. రెండవ సంగతి చెప్తాను. దేవుడు సువార్తను ప్రకటించడానికి మన యోగ్యులమని కాదు. తెస్సలోనికలకు రాసిన పత్రిక, త్వరగా తీయండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. గమనిస్తున్నారా? ఎవరు సువార్తను ప్రకటించాలో ఆ యోగ్యత ఎవరు ఏర్పాటు చేసుకుంటారు? దేవుడే. నేను చెప్తానని కాదు. సువార్తను ప్రకటించడానికి యోగ్యత ఉండాలి. ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సైమన్ గారు అనుకుంటా, గుడిమల సైమన్ గారు, ఓసారి బోడిగుండోడు 4 రోడ్ల మధ్యలో నిలబడి నూనె అమ్ముతున్నాడంట. ఏమమ్ముతున్నాడు? నూనె అమ్ముతున్నాడంట. ఏమంటున్నాడంట? అమ్మా, ఈ నూనె రాసుకుంటే మీ కురులు ఒత్తిగా వచ్చేస్తాయి అని చెప్తే నూనె అమ్ముతున్నాడంట. పొద్దునుంచి సాయంత్రం వరకు అమ్మాడంట. ఒక్కడు కూడా నూనె కొనట్లేదంట. ఇప్పుడు ఆఖరికి ఎవడో స్నేహితుడు వచ్చాడంట, ఒరే పొద్దునుంచి నేను ఇదే సెంటర్లో అడుగుతున్నాను రా, ఎవడో వచ్చి ఒక్క బాటిల్ కూడా కొనలేదురా అంటే అన్నాడంట, ఒరే ముందు నీ గుండె మీద ఉన్నాయి ఎంటుకలు, అసలు నీ గుండె మీద ఎంటుకలు లేకుండా ఎవడకో ఎంటుకలు మొలిపిస్తానంటే ఎలా నమ్ముతాడు? కాబట్టి అందుకని గుండె మీద నీ దగ్గర ఎవడో ఆయిల్ కొనట్లేదురా, నీ ఆయిల్ దొమ్మ ఆయిల్, నీ ఆయిల్ పనిచేయదని ఎవడో కొనట్లేదు. అదే నీ నెత్తి మీద ఎంటుకలు ఉన్నాయనుకో, చెప్పండి, అందరూ వచ్చి కొంటారు. అలాగే ఈ రోజున మన నెత్తి మీద ఎంటుకలు లేకుండానే నేను ఏదో స్టేజ్ అంతా గొంతులు వేస్తానంటే కుదరదు. అంటే దాని అర్థం ఏంటి? మన భక్తి, మన పవిత్రత, మన జీవితము, మన సాక్ష్యము చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఇంతకీ వాళ్ళందరూ ఆయిల్ కొనడానికి ఏం చూశారు? ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూశారు. అంటే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని చూశారు. నేను అంటాను, సాక్ష్యం లేకుండా సువార్త ప్రకటించిన ప్రయోజనము లేదు. కాబట్టి దేవుడి యొక్క యోగ్యతను బట్టి దేవుడు మనకి ఏం అప్పగించాడు? సువార్తను అప్పగించాడు. రైట్. ఒకటి, దేవుడు గ్రంథాన్ని అప్పగించాడు చదువుకోమని. దేవుడు గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు నమ్మకంగా పనిచేయమని. 3, దేవుడు సువార్తను అప్పగించాడు కదా. 4వది కొలస్సీలకు రాసిన పత్రిక. 4వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడు. దేవుడు మనకేం అప్పగించాడు? పరిచర్య. గ్రంథమును అప్పగించాడు, గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు, సువార్తను అప్పగించాడు, పరిచర్యను అప్పగించాడు. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ప్రభువు నీకు, ఏమండి, ఏదో పాస్టర్ గారు చెప్పారు, పెద్దలు చెప్పారు, సువార్థికులు చెప్పారు అని కాదు. ఆ పని నీకు ఎవరు అప్పగించారు? ప్రభు అప్పగించాడు. అది సండే స్కూల్ పరిచర్య, లేకపోతే యవనస్తుల మధ్య పరిచర్య, లేకపోతే స్త్రీల మధ్య పరిచర్య, నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నా అది ఎవరు అప్పగించారు? మనకి ప్రభువు అప్పగించాడు. నేనే అప్పగించలేదు, మనిషి కాదు అది. ప్రభువు నీకు అప్పగింపబడిన పరిచర్యను ఏం చేయాలి? నెరవేర్చడానికి దానిని గూర్చిన జాగ్రత్త. అప్పగించిన పని ఎలా చేయాలి? పరిచర్య జాగ్రత్తగా చేయమని అప్పగించాడు. దేవుడు మనకి ఏం అప్పగించాడు? పరిచర్య. ఎందుకు? జాగ్రత్తగా చేయమని. ప్రయోగం చేసే ముందు ప్రికాషన్స్ అని ఉంటాయి కదా, జాగ్రత్తలు. ప్రయోగానికి ఒక ఎయిమ్ ఉంటుంది, తర్వాత ఉద్దేశం ఉంటుంది, తర్వాత యాపరేటస్ ఉంటాయి, అంటే పరికరాలు ఉంటాయి, తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. ఎయిము, యాపరేటస్, ప్రొసీజర్, తర్వాత రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ తర్వాత నువ్వు ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఇటువంటి పాటించాలరా అని ఒక కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. చేతులు కడుక్కోవాలని, గ్లోవ్స్ వేసుకోవాలని, యాప్రన్ వేసుకోవాలని, చాలా రకాలైనటువంటి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి.
దేవుడు నీకు పని అప్పగించాడు, పరిచర్య. అది కూడా ఒక ఉద్దేశంతో దేవుడు నీకు అప్పగించాడు పని. నీకు ఒక ఉద్దేశంతో దేవుడు అప్పగించాడు ఆ పని. దాన్ని నువ్వు ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి. ఇది అప్పగించిన వాడు ఎవరు మనిషి కాదు. చాలామంది ఇవాళ ఏమనుకుంటున్నారంటే నాకు ఏమైనా అప్పగించారంటే, నాకేం చెప్పారంటే నేను చేస్తాకంటున్నారు. నో నో, దేవుడు నీ హృదయంలో ప్రేరేపించిన కొలత వచ్చి చేయాలి. ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు మీలో ఎవరి దగ్గర బంగారం ఉందో పట్టురండి అన్నారు, కానీ బలవంతం చేయలేదు. మోషే ఇంకొక అనౌన్స్మెంట్ చెప్పాడు తెలుసా, ఇంకెవడో తేవద్దని చెప్పాడు. అర్థమైందా? ఇంకెవరో తేవద్దన్నాడు. అంటే తెమ్మన్నప్పుడు పని కట్టుకుని నువ్వుదే అని చెప్పలేదు. వద్దన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే వద్దు అన్నాడంటే, తెమ్మన్నప్పుడు ఎవరిని ఇన్సిస్ట్ చేసి నువ్వు తీసుకునిరా అని చెప్పాల. మీలో ఎవరిని హృదయం ప్రేరేపించిందో వర్తండి అన్నాడు. అందరూ హృదయ ప్రేరేపణతో తెచ్చారు, ఎక్కువైపోయింది. అప్పుడు అన్నాడు ఇంకా తేవద్దు అన్నాడు. ఎంత ఆశీర్వాదం అండి ఆ మాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిని మనం ఏం చేయాలి? పరిచర్య ఎలా చేయాలి? రైట్. దేవుడు మనకేం అప్పగించాడు? టైం అయిపోయింది. ఒకటి, గ్రంథం అప్పగించాడు, కాబట్టి మనం దాన్ని చదవాలి. రెండు, గృహ నిర్వాహకత్వం అప్పగించాడు, దాన్ని జాగ్రత్తగా చేయాలి, నమ్మకంగా చేయాలి. మూడు, సువార్తను అప్పగించాడు, అది దేవుడు మనకి సువార్తను అప్పగించాడని చెప్పి మనము ఆ సువార్తను మనము ప్రకటన చేయాలి. నాలుగవదిగా పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. ఏం అప్పగించాడు? పరిచర్యను అప్పగించాడు. ఇది అప్పగించిన వాడు దేవుడు కనుక రేపొద్దున అడిగేది, లెక్క అడిగేది ఎవరు అడుగుతారు? సేవకులు అడగకపోవచ్చు, పరిచారకులు పెద్దలు అడగకపోవచ్చు. నీకు అప్పగించిన పని కోసం మాత్రం దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. పరిచర్య దేవుడు మనకి అప్పగించాడు. తర్వాత ఇంకొకటి దేవుడు మనకు అప్పగించాడు, పెద్దలకు అప్పగించాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం, 5వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక. ఏమండి? ఏంటది? ప్రభువు అప్పగించాడంట. ఎవరిని అప్పగించాడు? కొంతమంది వ్యక్తుల్ని అప్పగించాడంట. అంటే దేవుడు ఏం అప్పగించాడు? సంఘాన్ని అప్పగించాడు. పెద్దలకు ఏం అప్పగించాడు? సంఘమును అప్పగించాడు. మీకు ఇంకా వివరంగా కావాలి అంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ దావీదుని గురించి మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దావీదుతోటి వాళ్ళ నాన్న అన్నాడు, బాబు మీరు మీ అన్నల దగ్గరికి వెళ్ళరా, జున్నుగట్టలు పట్టుకెళ్ళి అవి పెట్టుకెళ్ళి అని చెప్పాడు. 17:30 17:20 చదువుదాం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి, విన్నారండి? ఏం అప్పగించాడు అంటే అంతవరకు ఆ గొర్రెలను ఎవరు కాపాడుతున్నారు? దావీదు కాపాడుతున్నాడు. ఇప్పుడు దావీదుకో పని వచ్చింది, వాళ్ళ నాన్నగారి పని. ఇప్పుడు దావీదు గొర్రెలను వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదు. గొర్రెలను ఏం చేయాలి? ఇంకొక కాపరికి అప్పగించి వెళ్ళాలి. అదే పేతురు మొదటి పత్రికలో చెప్పాడు, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక. మీకు అప్పగింపబడిన వారి పైన ఎలా ఉండొద్దు? ప్రభువులుగా ఉండొద్దు. కాబట్టి మందకు మాదిరులుగా ఉండండి అని చెప్పాడు. అన్నాడా? ఎలా ఉండండి అన్నాడు? కాబట్టి దేవుడు పెద్దలకు మందను అప్పగించాడు. మందకి మనం ఎలా ఉండాలి? మాదిరి. ఒకటి, గ్రంథం అప్పగించబడింది. 2, గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. 3, సువార్త అప్పగించబడింది. 4, పరిచర్య అప్పగించబడింది. 5, మంద అప్పగించబడింది, అంటే మంద. తర్వాత 6వదిగా సంఘ నిర్మాణం అనేది అప్పగించబడింది మనకి. ఏం అప్పగించబడింది? చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం దావీదు సొలొమోనుకు అప్పగిస్తున్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. 28:12. వాటి చుట్టూ ఉన్న గదులకు, దేవుని మందిరపు బొక్కసమునకు, ప్రతిష్ఠిత వస్తువులను బొక్కసములను తాను ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించాను. విన్నారా? ఏం అప్పగించాడంట?
మచ్చు. మచ్చు అంటే ఏంటి? మచ్చు అంటే ఏంటి? బ్లూ ప్రింట్ అని. మచ్చు అంటే ఏంటి? బ్లూ ప్రింట్ అన్నారా? ఇప్పుడు మనం ఏదైనా ఒక కట్టాలి, మందిరం కట్టాలంటే దానికి ముందే ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఇంతకీ సొలొమోనా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కట్టడం కాదు, దేవుడు నాకు చూపించాడు, ఆ చూపించిన మచ్చులు ఇగో. కాబట్టి మందిర నిర్మాణం చేయాలి అంటే దేవుని మచ్చుల ప్రకారంగా చేయాలి. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాడు? దేవుడు చూపించిన మాదిరిగా కట్టాడు. హెబ్రీ పత్రికలో మాట వ్రాయబడింది. ఇక్కడ కూడా ఇదే అధ్యాయంలో మరొక వచనం చదవండి, 19వ వచనం చదవండి. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పాను అని సొలొమోనుతో చెప్పాను. కాబట్టి నువ్వేం చేయమంటాడంటే, ఇదిగో ఈ మచ్చులు పని జాగ్రత్తగా చేయమని చెప్పి 20వ వచనం కిందకి రండి. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఉందా? నా దేవుడైన యెహోవా కూడా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక. దేవుడు నీకేం అప్పగించాడు? మందిరపు పని అప్పగించాడు. మందిరం పని నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. ఎలా చేయాలి చెప్పండి? దేవుడు ఏమైతే చెప్పాడో ఆ వాక్య ప్రకారంగా మందిరపు పని చేయాలి. మందిర నిర్మాణము చేయాలి. కాబట్టి క్రొత్త నిబంధనలో మందిరం అంటే ఏంటి? హృదయమే కదా. క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ఏం అప్పగించాడు? 4 గోడల మందిరం కట్టమని చెప్పలా. క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అప్పగించాడంటే కొరింథీ మొదటి పత్రిక 11:28, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె. అనగా సంఘము ఆయనను ఆరాధించాలని ఒక మచ్చు మనకి ఏర్పాటు చేశాడు. ఇక్కడ అర్థమవుతుందా? క్రొత్త నిబంధన సంఘం అంటే ఏంటంటే ఆరాధించే సంఘం. దేవుడు ఈ రోజున మనకు మందిరము కట్టడం అంటే ఏంటంటే ఆరాధించేవారు ఒక చోట కూడుకొని ప్రభువు నామాన్ని బట్టి ఘనపరచడం. కాబట్టి మనము వాక్యానుసారంగా ఆరాధించడం. పాత నిబంధనలో మచ్చుల ప్రకారం మందిరం కట్టడం, క్రొత్త నిబంధనలో వాక్యానుసారంగా ఆరాధించడం. నిజానికి ఆరాధన ఎలా చేయాలంటే మీకు తెలియదని కాదు కానీ మరలా చెప్తున్నాను, చాలామందికి అర్థం కాదు. బల్ల ఉండాలి, బల్ల చుట్టూ ఆరాధించేవారు కూర్చోవాలి. బల్ల ఉండాలి, బల్ల చుట్టూ ఆరాధించేవారు కూర్చోవాలి. చాలామంది అలా కూర్చోవట్లేదు. అలా కూర్చోకపోతే దాని అర్థం ఏంటంటే బల్లకి నువ్వు దూరంగా ఉన్నట్టు అర్థం. బల్ల ఉండాలి మధ్యలో, ఆ ప్రక్కన పురుషులు ఈ ప్రక్కన స్త్రీలు, చుట్టూ మధ్యలో బల్ల ఉండాలి. బల్ల చుట్టూ ఆరాధించేవారు కూర్చోవాలి. ఒకరి చేతి నుంచి ఒకరికి వెళ్ళిపోవాలంతే. మధ్యలో ఆరాధన చేయని వాళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదు. అది ఆరాధన క్రమం కాదు. బల్ల ఆరాధన చేసినంతసేపు ఆరాధన వైపు, బల్ల వైపు కూర్చోవాలి మనందరం. అయిపోయిన తర్వాత మరలా వాక్యం చెప్పేవారి వైపు తిరగాలి. ఇది ఫస్ట్. వచ్చిన వెంటనే స్తుతి చెల్లించడం ఆరాధన క్రమం చాలామందికి అర్థం కావట్లేదు. మళ్ళా సభాముఖంగా చెబుతున్నాను. వచ్చిన వెంటనే స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లించి స్తుతి కీర్తనలు పాడాలి. ఈ స్తుతి కీర్తనలు ఆరాధించే వారందరూ పాలు పొందాలి. తర్వాత ఆ బల్ల దగ్గరికి సిద్ధమైన తర్వాత బల్ల దగ్గర బల్ల కొరకు అయినటువంటి స్తుతి కీర్తన లేకపోతే ఆ ధ్యాన కీర్తన మనం పాడిన తర్వాత ప్రేరేపించబడిన సహోదరులు ఒకడో ఇద్దరో స్తుతులు చెల్లించాలి. ప్రేరేపించబడిన సోదరులు ఒకడో ఇద్దరో ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. అటు తర్వాత ప్రేరేపించబడిన సహోదరులు ఒకరు వాక్య ధ్యానాన్ని అందించాలి. ప్రేరేపించబడిన సోదరులు ఒకరు, రోజు నేనే కాదు, రోజు ఒకలే కాదు. ఆ తర్వాత రొట్టె కొరకు ఒకరు స్తుతి చెల్లించి రొట్టెను అందించాలి. పాత్ర కొరకు స్తుతి చెల్లించి మరొకరు అందించాలి. ఇదంతా ఎవరు నడిపించాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. వ్యక్తి నడిపించకూడదు. వ్యక్తి నడిపిస్తున్నాడంటే అక్కడ ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు లేడు. అంటే నీలో ప్రేరేపణ లేదంటే నువ్వు ఆత్మపూర్ణంగా లేవు. అందుకని ఒకడు ఆత్మతోనూ సత్యముతోనూ అనే మాటకి అర్థం అదే. నువ్వు ఆత్మపూర్వుడిగా ఉంటే స్తుతించాలనో, ప్రార్థించాలనో, ఆరాధించాలనో దేవుడు నీకు ఆ ప్రేరణ ఇస్తాడు. ఒకటి వచ్చి స్తుతి చెల్లించి మనం ప్రార్థన చేస్తాం, స్తుతి కీర్తనలు పాడతాం. తర్వాత ఒకడో ఇద్దరు ఏం చేస్తారు?
ఆరాధన స్తుతులు చెల్లిస్తారు. అది ఆరాధన స్తుతులే, వాక్యం కోసం ప్రార్థన కాదు. ఆరాధన స్తుతులు చెల్లిస్తారు. ప్రేరేపించబడిన వారు ఒకడు రొట్టె కొరకు ఆరాధన తలంపులు అందిస్తారు. ఆరాధన తలంపుల్లో యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క శిలువ, యేసు ప్రభు యొక్క త్యాగము, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన దెబ్బలు, ఆయన పొందినటువంటి శిలువ, ఆ శ్రమలు అవన్నీ జ్ఞాపకం చేయాలి. ఆ తర్వాత మిగిలిన సహోదరులు స్తుతులు చెల్లించాలి. సహోదరులు ఒకరు లేచి స్తుతి చెల్లించి రొట్టెను, మరొకరు స్తుతి చెల్లించి పాత్రను అందించాలి. ఆ తర్వాత అందరూ లేచి స్తుతి చెల్లిస్తూ కానుకలు అందించాలి. అప్పుడు ఆరాధన ముగిసినట్టు. అర్థమవుతుందా? లేదంటే ఇదేమో పేపర్ ప్రింట్ చేసి అందరికి అందించాలి. మళ్ళీ ఆరాధన క్రమం అది. కొంతమంది అంటున్నారు, బాబా లేట్ అయిపోయింది బాబా, రొట్టె పట్టిరా బాబా అంటారు కొంతమంది. నేను మీలో ఎవరికి విరోధిని కాదు, మీలో ఎవరిని అనాలని కాదు. నువ్వు ఆరాధనకు సమయానికి రాలేదు అంటే ఆ రోజున ఆరాధన మానే, అంతే. ఈవెన్ మై సెల్ఫ్, నేనైనా సరే ఆరాధన మానేయాల్సిందే. ఎందుకో తెలుసా? నేను ఎవరిని గౌరవించలేదు, దేవుని గౌరవించలేదు. ట్రైన్కి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం, ఫ్లైట్కి 1.5 గంట ముందు వెళ్ళిపోతాం. ఆరాధనకే అంటే దేవుడు అంత చులకన, ఆరాధన అంత చులకన. కాబట్టి దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా. కాబట్టి దేవుడు పాత నిబంధనలో మందిర నిర్మాణం అప్పగింపబడింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన మందిరం, ఆరాధన దేవుడు మనకి అప్పగించాడు. రైట్? దేవుడు మనకి ఏమేమి అప్పగించాడు చెప్పండి? 1 గ్రంథం అప్పగించాడు, 2 గృహ నిర్వాహకత్వం అప్పగించాడు, 3 సువార్తను అప్పగించాడు, 4 పరిచర్య అప్పగించాడు, 5 మందన అప్పగించాడు, 6 సంఘ నిర్మాణం. ఏమండి? ఏం నిర్మాణం అప్పగించాడు? సంఘ నిర్మాణం అప్పగించాడు. తర్వాత 7వదిగా ఆరోగ్యవంతమైన బోధన దేవుడు మనకు అప్పగించాడు. చూడండి, యోధాపత్రిక 3వ వచనం. యోధాపత్రిక 3వ వచనం. యోధాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి కలవడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు దేవుడు మనకు అప్పగించాడు. ఏం అప్పగించాడు? బోధన అప్పగించాడు. రైట్? దేవుడు మనకు అప్పగించబడిన బోధ. ఇష్టం వచ్చినట్టు బోధలు, రకరకాల బోధలు మనం వినడానికి వీలు లేదు. అందుకని మన పూర్వీకులు ఏ బోధ పడితే ఆ బోధకి ఒప్పుకునేవారు కాదు. దేవుడు మనకి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. రైట్? ఇప్పుడు ప్రశ్న అయిపోయింది. యోనాకు దేవుడు అప్పగించాడా లేదా? అప్పగించాడు. చేశాడా? చేయలేదు. మరి మనకు అప్పగించాడా లేదా? అప్పగించాడు. మనం ఏం చేయాలి? చేయాలి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. చాలు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నీవు కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. నువ్వే పని పూనుకున్నా, నేను పూనుకున్న పని అవ్వట్లేదండి అంటే దేవుడు నీకు అప్పగించింది నువ్వు చేయట్లేదు. నేను ఎప్పటికేనండి ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడలాగా ఉందండి అంటే లేదు. నువ్వు దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు జాగ్రత్తగా చేయట్లేదు. కాబట్టి రాజుగా దావీదు సొలొమోనుతో చెప్పాడు, దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వేం చేయమన్నాడు? జాగ్రత్తగా వివేకంగా చేయమన్నాడు. నువ్వు అప్పుడు ఏ పని పూనుకున్నా అందులో నువ్వు వివేకంగా ప్రవర్తిస్తావని చెప్పాడు. కొత్త నిబంధనలో పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడు? కొత్త నిబంధన తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీతవాదములకును దూరముగా ఉండము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు విశ్వాస విషయములో
తప్పిపోయిరి, కృప మీకు తోడయ్యుండును గాక. ఎప్పుడు కృప తోడు ఉంటుంది? దేవుడు నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడినావు. పాత నిబంధనలో అన్నాడు, నీవు దేవుడు అప్పగించిన దాన్ని కాపాడితే నువ్వు ఏ పని చేసినా ఏ పని పూనుకున్నా జాగ్రత్తగా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు సొలొమోనుకి. క్రొత్త నిబంధనలో తిమోతితో ఏం చెప్పాడు? దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడితే కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడదాం. దేవుడు మనకు అప్పగించిన విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం అందరిలో అన్ని విధాలుగా పని చేయనివ్వండి. యోనాకు పని అప్పగించారు, పారిపోయాడు. అయితే మాకు అప్పగింపబడిన పని మేము జాగ్రత్తగా చేయడానికి సహాయపడమని, నీ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.